గురుగారు, చంద్రగ్రహణం రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి? గ్రహణం అంటే గ్రహించేది అని అర్థం. ప్రత్యేకమైన సందర్భం కాబట్టి ఒక చోట కూర్చోవాలి, జపం చేయాలి, మనోబలం పెంచుకోవాలి, ఆత్మస్థైర్యం పెంచుకోవాలి. ఊరికే కూర్చోకుండా ఉండలేం కాబట్టి ఆ కూర్చునే సమయంలో దైవధ్యానం, పూజ, గ్రహణ సమయం కాబట్టి మరికొంత ప్రత్యేకంగా ఏవైనా నియమాలు పాటించడం ఇవన్నీ చేయాలి. అయితే ఈ గ్రహణం చాలా ప్రత్యేకమైనది. ఇది కేతుగ్రస్త. ముందుగానే గ్రహణం ఏర్పడిన తర్వాత మనకు సూర్యోదయం, చంద్రోదయం లాగా అంటే గ్రహణంతో చంద్రోదయం అవుతున్నది కాబట్టి కేతుగ్రస్త, గ్రహణంతో కూడుకున్న చంద్రోదయంగా, గ్రస్త చంద్రోదయంగా మనం భావన చేయాలి. 6:20 మనకు ఈ గ్రహణ సమయం ప్రారంభం అవుతుంది. 6:47 వరకు గ్రహణ కాలం కొనసాగుతుంది. 27 నిమిషాలు మాత్రమే. మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభం అయినప్పటికీ మనకు కనిపించదు. సౌత్ ఆఫ్రికా, మయన్మార్, బర్మా ఇలాంటి మధ్య ఆసియా, దక్షిణ ఆసియా ఆయా దేశాలలో కనిపించిన కారణం చేత ఆ సమయంతో మనకు సంబంధం లేదు. గ్రహణం ఎప్పుడైనా ఏదైనా కనిపించే సమయంతో మాత్రమే నియమాలను ప్రారంభించవలసి ఉంటుంది. అయితే ఆహార సంబంధంగా నియమాల మట్టుకు ఆ కనిపించే సమయానికి ముందుగా 2 జాములు, 4 జాములు, 4 యామములు, 2 యామములు అనే ప్రమాణాన్ని అనుసరించి పాటించవలసిన విధి విధానాలలో ఉదయం 10 గంటలకు లేదా 1 గంట మినహాయింపు తీసుకొని 11 గంటల వరకు భోజనాలు పూర్తి చేయాలి. అలాగే ఇంట్లో ఉండే దేవతార్చన, కూరలు, పచ్చళ్ళు, వీటిల్లో కూరలు వినియోగించకూడదు కాబట్టి పచ్చళ్ళు, నిల్వ పదార్థాలుగా ఉండే నీరు, నిలవగా ఉన్నటువంటి పదార్థాలు వాటిపైన దర్భలు వేసి ఉంచాలి. ఇంట్లో ఉండే దేవతార్చన అంతా కూడా ఒక పళ్ళెంలో ఉంచి నీరు పోసి ఉంచాలి. గ్రహణ సమయం ఆశౌచ సమయం. విడిగా పట్టు స్నానం అక్కరలేదు, విడుపు స్నానం చేస్తే చాలు. ఇది చంద్రగ్రహణం. పెద్దగా మనం భయపడే అవసరం లేని గ్రహణం. విధి విధానాలలో మట్టుకు గృహిణులు, గర్భిణీ స్త్రీలు, బాలబాలికలు, వృద్ధులు, ఔషధ సేవనం చేసేవారు వీరికి ఈ నియమాలు ఏవీ వర్తించవు. భయపడే అవసరమే లేదు. ఇది విషయం. గురుగారు,